హాయ్ అండి. మనం ఈరోజైతే శంకు పువ్వులు అంటారు కదండి. ఈ శంకు పువ్వులుతో చాలా చాలా ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. నేనైతే ఇలా పాట్స్లో పెంచుతున్నాను. చాలా బాగా పెరుగుతుందండి. పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది ఈజీ టెక్నిక్స్ అండి. ఇవి పువ్వులు బాగా రావాలంటే మనం కుండీలో ఎప్పుడూ తడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కొంచెం ఈ చెట్టుకి కొద్దిగా అల్లుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా నేను 2 కర్రలను కట్టేసి దారాన్ని చుట్టాను. ఇప్పుడు ఆ దారాన్ని చుట్టుకుంటూ అది పెరుగుతూ ఉంది చూడండి. మనకి ఇలా చెట్టు నిండా పువ్వులు పుయ్యాలంటే శంకు పువ్వులకి ఏం లేదండి, మనం అరటిపండ్లు డైలీ తినడం అలవాటు కదండి మన ఇండియన్ కల్చర్లో. సో అరటిపండు తొక్కల్లో చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. ఆ తొక్కలను డైరెక్ట్గా అయినా వేయచ్చు, లేదు అంటే ఎండబెట్టి ఒకరోజు మనం కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే వీక్లీ వన్స్ ఈ చెట్టుతో పాటు మిగిలిన చెట్లకు కూడా అరటిపండు తొక్కలను మనం ఇలా ఎండిన వాటిని వేస్తూ ఉన్నామంటే వాటర్ పోస్తూ చెట్టుకు చాలా బలం అండి. అసలు పారిజాతం ఇలాంటి అపరాజిత ప్లస్ శంకు పూలు అంటారు కదా, ఈ చెట్టుకు చాలా పువ్వులు అనేవి పూస్తాయన్నమాట. నేను ఈ అరటిపండు తొక్కలను, అరటిపండు మనం అరటికాయలు ఉడికించుకుంటాం కదా, ఆ వాటర్ను కూడా ఇందులో వేస్తుంటాం అనమాట. సో డైలీ మనకు మ్యాక్సిమం 20-30 ఫ్లవర్స్ వస్తాయి. చెట్టు పెరిగే విధానాన్ని బట్టి చాలా నిండుగా పూస్తాయన్నమాట. ఇవి ఒకప్పుడు ఇది చూడండి బటన్ మల్లె అంటారు, గులాబీలాగా పూస్తుందన్నమాట. చూడండి మొగ్గలు ఎలా వచ్చాయో. నేను పాట్స్లోనే అన్నీ పెట్టింది. సో వీటికి కూడా కొన్ని తొక్కలు వేసానమాట. అన్ని రకాల చెట్లకు చాలా మంచి మెడిసిన్ అనమాట ఇది అరటిపండు తొక్కలు అనేవి. సో నా దగ్గర ఉన్న చెట్లకు అన్నిటికీ నేను ఇలానే వేస్తూ ఉంటాను. ఇది రేగి చెట్టు అనమాట. రేగి పళ్ళు కూడా కాసాయండి. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను చూడండి. చిన్న చెట్టే, ఈ చెట్టుకే 20-30 కాయలు వచ్చాయన్నమాట ఈ ఇయర్. చూడండి ఎలా ఉన్నాయో కాయలు, ఎంత లావుగా, చాలా తీయగా ఉన్నాయి. కాకపోతే మాకు ఇక్కడ ఉడతలు ఎక్కువగా ఉండడంతో అవి తినేస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు మనము పైకి వెళ్ళి టెర్రస్ మీదకి పాలకూర విత్తనాలను కూడా వేద్దామని చెప్పి ఇలా పొడుగ్గా ఉన్నటువంటి పాట్స్, ఇవి ఓన్లీ ఏమంటారు మన ఆకుకూరలు వేసుకోవడానికి పొడుగ్గా చాలా బాగుంటాయి అన్నమాట పాట్స్. ఇవి మనం 1 ఇయర్ తీసుకున్నామంటే స్టాండర్డ్వి చాలా ఇయర్స్ పనికి వస్తాయి. సో ఇలా ఒక లేయర్ లాగా తీసుకొని దాంట్లోకి మనము ఈ ముందుగా ఒక 5 to 6 hours గింజలను నానబెట్టుకుంటే తొందరగా మొలపు వస్తుంది అనమాట. చిన్న టెక్నిక్ అది, చిన్న టిప్పు. సో ఇలా వేసేసాం కదండి, ఇవి మనకు 6 to 7 daysకి మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ వేసేసి తడి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ ఇది పొడి మట్టి అనమాట. దీంట్లో కూడా మనము ఇలా సార్లలాగా గీసుకొని విత్తనాలను మొత్తంగా చల్లేసి మట్టిని పైన కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ నానబెట్టిన పాలకూర విత్తనాలు. సో వీటిపైన మొత్తంగా మనము కోకోపీటు, రెడ్ సాయిల్, తర్వాత వర్మీ కంపోస్ట్ 3 కలిపిన మిక్సింగ్ అనమాట ఇది. ఎందుకంటే చెట్టు గ్రోత్ బాగా హెల్దీగా పెరుగుతుంది. ఇది పాట్ మిక్సింగ్ అనమాట. తర్వాత పైన కొద్దిగా వాటర్ చల్లుతున్నాను. వాటర్ చల్లి తడి అలానే ఉండేటట్టు మాయిశ్చర్ చూసుకోవాలన్నమాట మొలకొచ్చే వరకు. సో 6 daysకి అంతా మనకు మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఇది ఎర్ర చామంతి అది అంటారు కదండి, ఎర్ర మల్లెలు ఏమంటారు, చెమేలి పూలు, అవి అనమాట. చిన్న చెట్టే మొగ్గలు వచ్చాయి. ఇప్పుడు చలికాలం బాగా వస్తాయన్నమాట. సో సీతాఫలం, ఇదేమో బిర్యానీ లీఫ్ అనమాట, డ్రాగన్ ఫ్రూటు, తర్వాత పారిజాతాన్ని కూడా పాట్స్లోనే వేసాము. డైలీ పూలు పూస్తున్నాయి అన్నమాట. మల్లెలు, రుద్రాక్షలు అన్నీ ఉన్నాయి. సీతాఫలం కూడా చూడండి ఇక్కడనే వేసాను అనమాట. దీంట్లోనే మెంతులు కూడా వేశాను. పాలకూర కూడా ఒకటే చెట్టు ఆ పాట్లో చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా వచ్చిందో. మనం అన్నీ మొలకలు వచ్చిన తర్వాత డివైడ్ చేసి నాటుకుంటే బయట కొనే అవసరమే ఉండదండి. అలాగే ఒక చిన్న టిప్ అండి మన వీడియోలో, వ్లాగ్లో ఈరోజు ఉడికించిన బంగాళదుంప ఉంది కదండి, త్వరగా నీట్గా స్మాష్ చేసుకోవాలంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా జాలిగంటె తీసుకొని దాంట్లో ఒక్కసారి ఇలా చిదిమేసామంటే స్మూత్ పేస్ట్ లాగా తయారైపోతుందండి. అడుగున చూడండి ఎలా ఉందో.
ఇది మనం ఏమన్నా కర్రీస్ చేసుకున్నప్పుడు గ్రేవీ రావాలనుకుంటే ఇలా స్మాష్ చేసి వేసామంటే అది రాజ్మా కర్రీ. అందులో ఈ ఉడికించిన ఆలూను ఇట్లా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట. గ్రేవీ వస్తుంది, మనకు ఈజీగా చిదిమేయచ్చు అనమాట, కాలుతుందనే శ్రమ లేకుండా. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట మన వ్లాగ్లో. మీరు కూడా నచ్చితే చేసేయండి, ఇలా అప్పుడప్పుడు వంటలు చేసేటప్పుడు ఈజీగా అవుతుందన్నమాట. అలాగే ఇది కార్తీక మాసం కదండి, మనం ఇంటి ముందర సైడ్లకు తలుపు దగ్గర ఇలా డెకోర్ చేసుకొని దీపాలు పెట్టుకుంటాం కదా. సో నేను కూడా ఏం చేస్తున్నానంటే ఇలా అన్నీ మన ఇంట్లో మన పెరట్లో ఉన్న ఫ్లవర్స్తోనే డెకోర్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసేసి అందులో పారిజాతం పువ్వులు, ఇప్పుడు సీజన్ కదా, సో పారిజాతం పువ్వులు మధ్యలో నూరు వరహాల పువ్వులు అనమాట అలా వేసేసి కింద గులాబీ రెక్కలను మనకు నచ్చినట్టుగా డిజైను మనం ఏదనుకున్నామో, ఇప్పుడు నేను కార్నర్లో వేస్తున్నాను కదా, ట్రయాంగిల్ షేప్ అనమాట. సో ఆ షేప్కు తగినట్టు డెకోర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజ్ పెటల్స్ వేసాం కదా, రోజ్ పెటల్స్ తర్వాత పింక్ కలర్కి ఆపోజిట్ గ్రీన్ కలర్. ఇవి మనము సుంకేస్ల పూలు అంటాం కదండి, ఆస్ట్రేలియన్ ప్లాంట్, అవి అనమాట. చిన్నగా ఉంటాయి కదా, సో అవి అనమాట. అవి ముందరనే ఉంది అనమాట మా గార్డెన్లో. సో అవి తీసుకొని వచ్చి ఇలా కట్ చేయకుండా డైరెక్ట్ చిన్న ఆకులు కాబట్టి డెకోర్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇది ఒక లేయర్ అనమాట, గులాబీలు ప్లస్ ఆకులు, దాంతోపాటు పారిజాతం పూలు ఎక్కువగా పూస్తాయి కదండి. సో ఆ పువ్వులు నేను ఇలా పువ్వులతో డెకోర్ చేస్తున్నాను అనమాట. డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది, మంచి సువాసన ఉంటుంది. మనం దీపాలు అలంకరించిన ఇండ్లంతా సువాసన భరితంగా ఈ కార్తీక మాసంలో చాలా బాగుంటుందన్నమాట. మంచి వాసనలతో ఫ్లవర్స్ను డెకోర్ చేసుకొని ఇలా పెట్టేసామంటే ఆ పరమశివుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా. సో తప్పులు చేసినా క్షమిస్తాడని తప్పులు చేయొద్దండి, కాకపోతే అదనమాట. సో నెక్స్ట్ గులాబీ పువ్వులతో కూడా ఇలా ఇంకో లేయరు, ఇలా మనకు నచ్చినట్టు మన డిజైన్కి ఎలా ఉంది అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నేను ఊరికే జస్ట్ సింపుల్గా ఇలా ఫ్లవర్ డెకోర్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో బాగుంటుంది కదా అని చెప్పి. లైటింగ్స్ ఒక్కటి మిస్ అయిపోయాయి ఈ వీడియోలో. ఇలా ఇది లేయర్ తర్వాత కూడా మన దగ్గర గ్రీన్ కలర్ మామిడాకులు ఇలాంటివి ఉంటాయి కదా, దార్లతో కూడా చేసుకోవచ్చు. మాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సింపుల్ కాస్ట్లో సింపుల్గా ఉన్న ఫ్లవర్స్తో దొరికిన వాటితో ఇలా చేస్తున్నాను అనమాట. నాకు డెకోర్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, సో అందుకోసం ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఓపికగా కూర్చొని. సో మీకు నచ్చినట్టు గంట పువ్వులు ఇంకా చాలా ఉంటాయి కదా, గన్నేరు పువ్వులు, దాంట్లతో కూడా చాలా డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్ రంగోలీస్ శుక్రవారాలు శనివారాలు ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఈ లాస్ట్ లేయర్కి ఏం చేస్తున్నా అంటే లేత మామిడి ఆకులు ఉంటాయి కదా, వాటిని తొడిమెలు తీసేసి బార్డర్ లాగా పెడుతున్నాను అనమాట. ఇలా ఒక 4 ఆకులు బార్డర్ లాగా పెట్టేసి వాటిపైన తెల్ల గన్నేరు పువ్వులను అక్కడక్కడ పెట్టేశాను. ఎక్కువగా ఉంటే ఇంకా పెట్టుకోవచ్చు, నా దగ్గర కొద్దిగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఉన్న వాటితోనే ఇలా అలంకరించుకుంటున్నాను అనమాట. ఇది ఒక కార్నర్లో ఇలా పెట్టేశాను. చాలా బాగుంటాయండి, చిన్న ఫ్లవర్స్తో ఉన్న వాటితోనే మనం ఇంటిని అలంకరించుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే సెకండ్ మెథడు, మన ఇంట్లో దీపాలు పెద్దవి ఉంటాయి కదండి, అలాంటి దీపాలతో చేస్తాను అనమాట. ఇదైతే బ్రాసోది దీపం ఒకటి తీసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టి దాని చుట్టూ మనము మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ డెకోర్ చేసుకోవడమే అండి. గులాబీ రెక్కలు సేమ్ అక్కడ చేసినట్టే దీనికి కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ కార్తీక మాసంలో ఎన్ని చేసినా తక్కువే కదండి. పిండి దీపాలంట, ఉసిరిక దీపాలంట, పొద్దున్నే లేయడం, తల స్నానాలు, శివయ్యకు అభిషేకాలు, ఇలా ఇంటిని డెకరేట్ చేసుకోవడము, సువాసన భరితంగా జవ్వాదితో ఇలా పారిజాతం పువ్వులతో నిత్యం ఈ నెలంతా చాలా బాగుంటుంది కదా, యాక్టివ్గా ఉంటారు అందరూ. సో గులాబీ పువ్వులు వేసిన తర్వాత పారిజాతం పువ్వులను కూడా ఇలా ఒక లేయర్ వేసేసాను అనమాట. ఈ పారిజాతం పూల తర్వాత యాజ్ యూజువల్గా మన గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవి కూడా ఒక లేయరు.
ఇది రౌండ్ షేప్లో చేస్తున్నాను అనమాట, తలుపు దగ్గర దీపం వెలిగించుకోవడానికి. సో నేనైతే ముందు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి దీపాలు వెలిగించలేదండి. దీపాలు వెలిగించుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఈవినింగ్ టైంలో. సో నేనైతే జస్ట్ ఈరోజు ఇట్లా చేస్తున్నాను అనమాట. సో ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇలా చుట్టూ రౌండ్గా వచ్చేటట్టు జాగ్రత్తగా ఇలా చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ గులాబీ రెక్కలను కూడా ఇలా వీటి చుట్టూ నీట్గా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇలా మన దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే అవేండి, గులాబీలు నేను చేసినవే కాదు, మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటికి అనుగుణంగా చిన్న చిన్న డిజైన్స్తో కూడా చాలా ముద్దుగా మనం డెకోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి తెల్ల గిన్నెరు పువ్వులు అనమాట. ఇవి పైన దీపాలు వెలిగించకుండా నేను జస్ట్ హంస చుట్టూ ఇలా పెడుతున్నాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. ఇలా నేను తలుపుకు పక్కన చేశానమాట, ఇది బయట. సో ఇలా ఫ్లవర్స్ పెట్టేశాను అనమాట పైన. ఇది ఒక సింపుల్ డిజైను ఇలా పెట్టేశాను. చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. చూడ్డానికి ఎంత బాగుందో చూడండి. అలా తలుపు కట్ సైడ్ ఇటు సైడు పెట్టేసామంటే ఇంకెంత బాగుంటుంది. సో ఇలా ఎన్నైనా మనం చేసుకోవచ్చు మనకు ఓపికను బట్టి. సో ఇది ఒక మెథడు, చాలా బాగుంది కదా. గులాబీలు, గ్రీను, పారిజాతం పువ్వుల వాసన అసలు సూపర్ అంటే సూపర్ అనమాట. పారిజాతం పువ్వులు చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ ఫ్లవర్ డెకరేషన్ కంపల్సరీ షార్ట్స్లో కూడా పెడతాను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి. సో ఇది సెకండ్ టైప్ అనమాట. థర్డ్ టైపు ఇంకా సింపుల్గా చూపిస్తా చూడండి మీకు. ఈ టోటల్గా గ్రీన్ ఫ్లవర్స్ని ఇలా ఒక ముద్దలాగా వేసేసి రౌండ్ షేప్లో తీసుకొని వచ్చి ఇలా పెట్టేసుకుందాము నీట్గా. ఇలా అనమాట రౌండ్గా, కొంచెం మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు రౌండ్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మనం ఏ కలర్ వేసినా కానీ చాలా అందంగా ఉంటుందండి. సో నేనైతే గ్రీన్ పక్కన పారిజాతం పువ్వులు, వైటు ఆరెంజ్ కాంబినేషన్లో ఎలా ఉందో చూడండి. వేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ అనమాట. సింపుల్గా పిల్లలతో కూడా వేపించచ్చు ఈ ఫ్లవర్ డెకరేషను. సో ఇది ఇలా అనమాట. ఇలా ఒక లేయరు రౌండ్గా పారిజాతం పువ్వులను అడ్జస్ట్ చేస్తూ ఇలా పెడుతున్నాను అనమాట. ఈ పువ్వులు ఈ సీజన్లోనే కదండి పూసేది, చాలా సువాసన భరితంగా ఉంటాయి అసలు. ఈ చుట్టుపక్కల కూడా మంచి వాసన వస్తుంది. చెట్టు ఉంటే చాలా దేవతా వృక్షం అంటాం కదండి, చాలా పవిత్రమైన చెట్టు అనమాట. ఆ వాసనకే మనకు మంచి వైబ్స్ అనేవి వస్తాయి. ఈ చుట్టూ ఇలా మళ్ళీ రోజ్ పెటల్స్ని వేస్తున్నాను అనమాట. మధ్యలో కొద్దిగా పెట్టేసి గ్రీన్ మీద చుట్టూ రోజ్ పెటల్స్ను ఇలా రౌండ్ షేప్లో పెట్టేసుకొని మళ్ళీ మనము ఆల్టర్నేట్గా పారిజాతం పువ్వులను చిన్న చిన్న ముద్దల్లాగా రౌండ్గా ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక డిజైన్ లాగా 2 కలర్స్తో ఫామ్ అవుతుంది. వీటి మధ్యలో మళ్ళీ మనం వేరే పువ్వులను పెట్టుకుందాము. మ్యాక్సిమం మన చెట్లకున్న పువ్వులతోనే నేను చేస్తున్నా అండి, అబ్జర్వ్ చేసుకొని కావాలంటే. పారిజాతం పూలు పెటల్స్, గ్రీన్ పెటల్స్ ప్లస్ గంట పువ్వులు అంటారు కదండి, అవి చెట్టు నిండా పూస్తాయి కదా. సో ఆ ఫ్లవర్స్ను కూడా వీటి మధ్యలో పెడుతున్నా. చూడండి ఎంత లుక్గా ఉందో, చూడ్డానికి రిచ్ లుక్. కొంచెం ఓపిక చేసుకొని పెట్టామంటే సూపర్ అంటే సూపర్ అంటారు వచ్చిన వాళ్ళు కూడా. ఫెస్టివల్స్ టైంలో ఇలా కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో, స్పెషల్ అకేషన్స్లో, ఫ్రైడేస్ చిన్న ముగ్గేసి దీపం పెట్టామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్లవర్ డెకరేషను. ఎప్పుడు రంగులు దారులతోనే కాకుండా న్యాచురల్గా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లవర్స్తో. ఇది ఒక రకం సింపుల్ అనమాట. ఇలా నేను ఈరోజైతే 3 వెరైటీస్ ఫ్లవర్ డెకరేషన్ చేశాను అనమాట బయట. సో ఇదొక రౌండ్, ఇదొకటి ఫస్ట్ చేసినది మనము. చూడండి ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో, ఇలా అనమాట. ఇది రౌండ్ షేపు, అది ట్రయాంగిల్ షేపు. ఇంకొకటి దీపాలు పెట్టుకొని ఇంకా బార్డర్స్ కూడా చేసుకోవచ్చండి మెట్ల మీద. అది కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను. మెట్ల మీద కూడా కార్నర్స్లో పారిజాతం పూలు, గులాబీలు, ఎల్లో కలర్స్తో ఉపయోగించి ఎక్సలెంట్గా చేయొచ్చండి. నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను నేను ఓపిక తెచ్చుకొని. సో నెక్స్ట్ వీడియోలో అయితే పిండి దీపాలు అవన్నీ చేసుకుందాం. ఉసిరిక దీపాలు డైలీ వ్లాగ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. నేనైతే నా పద్ధతిలో చేస్తానండి, పర్లేదు. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డెఫినెట్లీ షేర్.
చూడండి 3 రకాలు సింపుల్గా మనం ఫ్లవర్ డెకోర్ చేసామన్నమాట. దీపం చుట్టూ దీపాలను వెలిగిస్తే ఈవినింగ్ టైంలో లక్ష్మీదేవత వచ్చినట్టు ఉంటుందండి. అంత అందంగా కనిపిస్తుంది. ఎలా ఉందో వ్లాగ్ తప్పకుండా చెప్పండి.